ఒక నూతన వధువు నుదుటిన సింధూరం, పక్కనే భర్త మృతదేహం. ఈ హృదయ విదారకమైన దృశ్యం పహల్గం ఉగ్రదాడిలో ఉంది. 26 మందిని కాల్చి చంపిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 కుటుంబాల కలలనే కాదు, ఈ దేశానికి తీవ్ర వేదన మిగిల్చారు. ఈ దాడికి ప్రతీకారంగా 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తరువాత మొదటిసారి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్కి రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ హ్యామర్ వంటి అత్యంత శక్తివంతమైన మిజైల్స్, ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించారు. లష్కర్-ఇ తోయిబా ప్రధాన స్థావరాలైన బహవల్పూర్, మురిద్కే, గుల్పూర్, సవాయ్ ఇలాంటి 9 ఉగ్ర స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఇందులో కొన్ని స్థావరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే కొన్ని పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని శాంతిని, పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకే పహల్గం ఉగ్రదాడి జరిగిందని, అలాగే ఇలాంటి మరిన్ని దాడులు భారత్పై జరిగే అవకాశం ఉందన్న ఖచ్చితమైన సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టామని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. అయితే ఈ ఆపరేషన్కి పెట్టిన పేరు ఎంతో ప్రత్యేకమైనది. అదే ఆపరేషన్ సింధూర్. సింధూరం పవిత్రమైన వివాహ బంధానికి చిహ్నం. పహల్గం ఉగ్రదాడిలో భార్యల కళ్ళ ఎదుటే తమ భర్తల్ని కాల్చి చంపి ఈ సింధూరాన్ని అగౌరవపరిచారు. ఇప్పుడు భారత సైన్యం ఇదే సింధూరంతో ఆ అగౌరవానికి తగిన ప్రతిచర్య చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. అదే జస్టిస్ సర్వ్ జై హింద్ అని. అంటే అన్యాయం జరిగిన వారికి న్యాయం అందించబడింది, జై హింద్ అని. ఇదే ఈ ఆపరేషన్ సింధూర్. ధన్యవాదాలు.